ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి పోటీలో నిల్చున్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అమేఠీ నుంచి బరిలోకి దింపింది. 5 దశాబ్దాల పాటు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే అక్కడ పోటీలో ఉంటూ వస్తుండగా తాజా ఎన్నికల్లో మాత్రం వారెవరూ బరిలో నిలపకపోవడంతో చర్చనీయాంశమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట. అలాంటిది 25 ఏళ్లలో తొలిసారి గాంధీ కుటుంబ సభ్యుడు పోటీలో లేకుండా ఆ నియోజకవర్గంలో ఎన్నిక జరగబోతోంది. 1967లో అమేఠీ లోక్సభ నియోజకవర్గం ఏర్పడగా 31 ఏళ్ల పాటు గాంధీ కుటుంబానికి చెందిన సభ్యులే ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీపై గెలుపొందారు. ఈసారి రాహుల్ గాంధీ అమేఠీ నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి మరో కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి బరిలో దిగారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. గాంధీల తరపున కిషోరీలాల్ శర్మ అమేఠీ, రాయ్బరేలీలో వ్యవహారాలు చక్కబెట్టేవారు. చివరిసారిగా 1998లో గాంధీ కుటుంబేతరుడు రాజీవ్, సోనియా గాంధీల సన్నిహితుడు సతీష్ శర్మ అమేఠీ నుంచి పోటీ చేయగా భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా చేతిలో ఓడిపోయారు. ' 1999లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేసి 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2004లో రాహుల్ గాంధీ రాజకీయ పునరాగమనం ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గానికి మారిపోయారు. 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2019లో మాత్రం గాంధీ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు వెళ్లిన రాహుల్ గాంధీ భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాల్లో అమేఠీ ఒకటి. ఈ స్థానం పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 1967లో కాంగ్రెస్ తరపున మొదట విద్యాధర్ బాజ్పేయి పోటీ చేసి 2 పర్యాయాలు గెలుపొందారు. 1977 ఎన్నికల్లో మాత్రం జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీని ఓడించి వార్తల్లో నిలిచారు. 1980 ఎన్నికల్లో సంజయ్ గాంధీ, రవీంద్ర ప్రతాప్ సింగ్ మళ్లీ పోటీ పడగా ఈసారి సంజయ్ గాంధీ పైచేయి సాధించారు. అయితే 1981లో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి చెందారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో సంజయ్ గాంధీ సోదరుడు రాజీవ్ గాంధీ అమేఠీ నుంచి 2 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1991 వరకు రాజీవ్ గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో సతీష్ శర్మ గెలుపొందారు. ఈయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1996 ఎన్నికల్లోనూ సతీష్ శర్మ తిరిగి ఎన్నికయ్యారు. అయితే 1998లో మాత్రం ఆయనపై భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా విజయం సాధించారు. అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నారు. ఈయన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. గాంధీ కుటుంబం గైర్హాజరీలో అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను ఆయనే చూసినట్లు సమాచారం. అందుకే అమేఠీకి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కిషోరీలాల్ శర్మ అమేఠీలో నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ 5వ విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.